సో మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏమంటారు పేషెంట్స్ ఎటువైపు ఉన్నారు? అంతా మోడీ మోడీ అంటున్నారు సార్. పేషెంట్స్ కూడా అంతా మోడీ. అంటే మోదీ మోదీ అంటే వాళ్ళకి ఏమన్నా ఉన్నా కానీ రోగం ఉన్నా కానీ పోతుందా? రోగం అని కాదు, బీజేపీ అనేది ప్రజలకు అందించే పథకం. ఇప్పుడు ఉచిత పథకం, కిలో బియ్యం కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రతి ఏ పథకం చూసినా మోడీ పెట్టిండు. ఈ కాంగ్రెస్ ఇన్నేళ్ళు పాలించి ఏం చేసింది, ఎవరిని ఉద్ధరించింది? అన్ని బాంబ్ బ్లాస్టింగ్లు, ఉగ్రవాదులు మొత్తాన్ని పెంచి పోషించింది. ఈ నరేంద్ర మోడీ వచ్చినాక ఇవన్నీ ఏమైనా మతకాలలో అయినా కాలే. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆయన అన్ని. అందుకు మీరు ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పేషెంట్లు మీ దగ్గర రారు. ఎందుకు రారు? వాళ్ళు కాంగ్రెస్ అని ముద్ర ఉంటుంది, ఏమన్నా బయటికి చెప్తారా? లోపల పోయి ఓటేసే కనిపిస్తాయి ఎవరికన్నా? మీరు అడిగాను కాబట్టి నేను ఓపెన్ చెప్తుంటా. ఇప్పుడు మీరు ఈయన కూడా బీజేపీ అంటుండు. ఇప్పుడు మీరు బీజేపీ అన్నారు. నాది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఆయన బీజేపీ ఆయన దగ్గర పుచ్చుకునే సెంటిమెంట్ లేవు మా దగ్గర. అందరు కలిసిమెలిసి ఉన్నారు.